హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక పట్టు శారీ తోటి నేను లంగా కుట్టడం చూపిస్తున్నాను. దానికోసం చీర పై అంచుని తీసేసాను, అలాగే చీర లోపల ఉన్న పైట అంచుని కూడా తీసేసాను. లోపల కట్ చెంగులో ఉన్న క్లాత్ అంతా తీసేయగా మిగతా క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టాను. ఈ క్లాత్ని ఏంటంటే ఇప్పుడు టేప్తో కొలిచి చూసుకోబోతున్నాను. ఇది ఎన్ని ఇంచీలు ఉందనేది. నేను 36 ఇంచీలకి నడుము కావాలి. దానికోసం ఇంచున్నర చొప్పున కుర్చీ పెట్టుకుంటున్నాను. దానికి నేను 36 డివైడెడ్ బై ఇంచున్నర అంటే 1.5 చూస్తే 24 వచ్చింది. అంటే 24 కుర్చీలు 36 ఇంచులకి సరిపోను వస్తాయి అన్నమాట, నడుము చుట్టూ వచ్చే కుర్చీల సంఖ్య. ఇప్పుడు క్లాత్ చూసినట్టయితే నాకు 167 ఇంచీలు వస్తే అందులో 3 ఇంచీలు సైడ్ జాయింట్ల కోసం తీసేయగా 164 ఇంచీల క్లాత్ మిగిలింది. ఈ 164ని 24తో డివైడ్ చేస్తే 6.8 వస్తుందంటే పావు తక్కువ 7 ఇంచీల క్లాత్కి మనం ఇంచున్నర కుర్చీ పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచున్నర అంటే ఇటువైపు 1 ఇంచున్నర, ఆ చివర 1 ఇంచున్నర తీసేస్తాం కదా. కుట్టు ఇలా నడుము జాయింట్ చేస్తున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచున్నరని నేను తీసేసాను. అది తీసేసిన తర్వాత ఇప్పుడు పావు తక్కువ 7 ఇంచులు అనుకుంటున్నాం కదా. ఈ పావు తక్కువ 7 ఇంచుల దగ్గరికి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నట్టయితే ఇక్కడికి ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు మనం పెట్టే కుర్చీ వెడల్పు ఇంచున్నర కదండి. ఇంచున్నరకి ఇప్పుడు ఆ కింద మనం పెట్టిన మార్క్ దగ్గర నుంచి పైకి 1 ఇంచున్నర మార్క్ పెట్టుకుని ఇది ఇంచున్నర ఈ వెడల్పులో మనం కుర్చీలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కుర్చీలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనం కుర్చీ కుట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇంచున్నర ఫస్ట్ సైడ్ జాయింట్ కోసం మార్క్ పెట్టేశాను. ఆ తర్వాత పావు తక్కువ 7 ఇంచీల దగ్గర ఇంకొక మార్క్ పెడుతున్నాను. ఆ పావు తక్కువ 7 ఇంచీలు ఎక్కడ పెట్టామో అక్కడి నుంచి 1 ఇంచున్నరకి పైకి మార్క్ చేసుకుంటున్నాం. ఈ పావు తక్కువ 7 ఇంచీల లోపటే ఈ ఇంచున్నరని మార్క్ చేసుకుంటున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఇంచుల కోసం ఇంచున్నర సైడ్ జాయింట్ కోసం పెట్టేసిన మార్క్ దగ్గరికి ఈ క్లాత్ని తీసుకొచ్చి అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఒక పిన్ను పెట్టుకుంటున్నాను. మిషన్ మీద కాకుండా ఇలా పిన్నులు పెట్టుకుంటే కొత్తగా కుట్టుకునే వాళ్ళకి చాలా తేలిగ్గా లంగా అంతా కుట్టుకోవచ్చు అన్నమాట. కుర్చీలన్నీ ఒకే సైజులో వస్తాయి. ఒకసారి ఏమైనా హెచ్చు తగ్గులైనా కూడా టేప్ తోటి చూసుకొని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 10 సార్లు కుట్టి విప్పుకొని ఇబ్బంది పడకుండా ఇలాగా పిన్స్ పెట్టుకున్నట్టయితే అన్నీ సరిగ్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, పావు తక్కువ 7 ఇంచుల దగ్గర మార్క్ పెట్టి అక్కడ నుంచి ఇంచున్నరకు ఇంకొక మార్క్ పెట్టుకుంటున్నాం లోపలికి. అక్కడి నుంచి మనం ముందు కుర్చీ పెట్టిన మార్క్ ఏదైతే ఉందో అక్కడికి ఈ క్లాత్ని తెచ్చి అడ్జస్ట్ చేసుకొని పిన్నులు పెట్టుకున్నట్టయితే నడుము చుట్టూ కూడా పెట్టిన కుర్చీలన్నీ ఒకే సమానంగా ఒకే వరుసలో వచ్చి చూడటానికి లంగా అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. దానికోసం ఇప్పుడు లోపల వేసే లైనింగ్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇది నేను క్రేప్ క్లాత్ 3 మీటర్లు తీసుకున్నానండి. దీన్ని లోపల కుర్చీలు పెట్టకుండా నేను క్రాస్ కట్ అంబ్రెల్లా కట్ చేస్తున్నాను. అంబ్రెల్లా కట్ చేయడం వల్ల నడు దగ్గర లావుగా లేకుండా కింద గేర్ ఎక్కువ వచ్చేసి అంటే విశాలంగా ఉండి మనకి లంగా బాగుంటుంది చూడడానికి లుక్ అనేది. నేను లంగా కావాల్సినంత పొడవు అంటే 39 ఇంచులకైతే మార్క్ పెట్టుకుంటున్నాను లైనింగ్ని. లంగా నాకు మొత్తం కుట్టిన తర్వాత 43 ఇంచీలు అయితే కావాలి అన్నమాట, బెల్ట్తో కలిపి. ఇప్పుడు దీన్ని నేను పెట్టిన మార్క్ ప్రకారం కింద లైనింగ్ని పైన నడుము దగ్గర భాగాన్ని కట్ చేసేసాను. క్రాస్ కటింగ్లో చిన్న ముక్క అయితే పడుతుంది కదండి, దానికోసం ఈ మిగిలిన క్లాత్ని అంటే మనం కట్ చేయగా మిగిలిపోయిన క్లాత్ని వేసుకొని ఒకసారి ఆ తరుగుని కూడా మనం కట్ చేసుకొని ఉంచుకున్నట్టయితే కుట్టుకునేటప్పుడు అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట.
ఈ తరుగు ఎంతైతే ఉంటుందో ఈ క్లాత్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవడానికి వీలుగా నేను ఈ ముక్కని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నడుము బెల్ట్ కోసం పైన చీరని కట్ చేసిన అంచు అయితే ఉందో దాన్ని నేను పేపర్ బీజింగ్తో అటాచ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను 4.5 ఇంచీల వెడల్పు ఇక్కడ తీసుకొని ఈ మొత్తం నడుము లూజు అయితే 36కి గాను నేను 38 ఇంచీలు ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకొని సిద్ధం చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇది నడుము బెల్ట్. ఇప్పుడు మనం మిషన్ మీద మనం పెట్టిన కుర్చీలన్నీ పిన్నులు తీసేసుకుంటూ ఒకటొకటిగా ఈ కుర్చీలన్నీ కూడా సరి చేసుకుంటూ నీట్గా కుట్టేసుకోవడమే. కుర్చీలు పెట్టుకునే అవసరము చూసుకునే అవసరం ఏది ఉండదన్నమాట. చక్కగా ఒక కుట్టు వేసేసుకున్నట్టయితే లంగా మెయిన్ కుర్చీలన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తే ఒకసారి చూస్తే 36 ఇంచులు సరిగ్గా వచ్చేసింది. ఇప్పుడు లైనింగ్ అని కూడా కింద మనం జాయింట్ చేయాలని అనుకున్న క్లాత్ని జాయింట్ చేసేసుకొని ఒకసారి మెయిన్ క్లాత్ మీద పెట్టి చూసుకున్నట్టయితే మనకి నడుము అనేది కరెక్ట్గా వచ్చిందా, ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయా అనేది చూసుకున్నట్టయితే మనకి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు రెండు కలిపేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండు కలిపి కుడుతున్నప్పుడు కింద క్లాత్ ఏమీ పడకుండా కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకొని అటాచ్ చేసుకున్నట్టయితే లంగాకి కుట్టవలసిన మెయిన్ కుచ్చుల కార్యక్రమం అంతా పూర్తయిపోద్ది అన్నమాట. ఇది కుట్టడమే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. కింద ఏ క్లాత్ పడకుండా చూసుకొని నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం క్లాత్ని సర్దుకుంటూ నీట్గా కుట్టేసుకుంటే లంగా మెయిన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోద్ది. రెండు లైనింగ్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా వచ్చేసి సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు సైడ్ జాయింట్ అన్నమాట. సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఒక 4 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఓపెన్ అని. నేను ఇక్కడ లంగా నడుము పెద్దదే పెట్టాను కాబట్టి ఆ 4 ఇంచులే తీసుకుంటున్నాను. పైన నడుము 4 ఇంచుల క్లాత్ వదిలేసిన తర్వాత రెండు క్లాతుల్ని కలిపి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి అటాచ్ చేసి కొద్ది దూరం కుట్టిన తర్వాత లైనింగ్ అని పైకి జరిపేసి మెయిన్ క్లాత్ని మాత్రమే పట్టుకొని మెయిన్ క్లాత్ పైన కింద భాగాలని పట్టుకొని రెండింటిని కలిపి మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. లోపల ఉన్న లైనింగ్ని ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అది కుట్టుకోవాలన్నమాట. అప్పుడు విడివిడిగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే దేనికి అదే విడిగా ఉండి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కుట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని లోపల మెయిన్ క్లాత్ని లోపలికి జరిపేసి దాని మీద కుట్టు పడకుండా లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడే విధంగా ఇలాగా కుట్టేసుకున్నట్టయితే లంగా సైడ్ జాయింట్ కంప్లీట్ అయిపోద్ది. దీన్ని చివర అంచులు కుట్టేసుకుంటే కింది భాగం కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం పైన 4 ఇంచులు వదిలేసాం కదండి, ఆ 4 ఇంచులని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడీదార్ టాప్స్ కుడతాం కదా, ఆ చూడీదార్ టాప్ సైడ్ స్టిచ్ చేసినట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నట్టయితే నడుము ఓపెన్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. ఇది కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా వచ్చేటట్లుగా చూసుకొని కుట్టుకోవాలి. కొంతమంది కావాలని అనుకుంటే దీనికి జిప్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఓపెన్ చాలా చిన్నదే పెట్టాను కాబట్టి దీనికైతే జిప్ వేయకుండా నేను ఒక ప్రెస్ బటన్ పెడదామని అనుకుంటున్నాను. అందుకనే నేను జిప్ వేయడం లేదు. ఇలాగ ఫోల్డ్ చేసేసి మాత్రమే కుట్టేసుకుంటున్నాను. ఈ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత నడుము బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. దానికోసం మనం రెడీగా ఉంచుకున్న నడుము బెల్ట్ని ఒక సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. ఒక అంచుని ఆ అంచుని నడుము భాగం దగ్గర పెట్టి రెండు సమానంగా పట్టుకొని ఒకసారి రబ్ చేసి నడుము బెల్ట్ అటాచ్ చేసుకోవాలి లంగాకి. ఈ అటాచ్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత రెండో వైపు అంచు ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత నడుముని కింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ మొత్తం పైకి వచ్చే విధంగా చూసుకొని ఒకసారి, ఎందుకంటే ముడత రాకుండా క్లాత్ బయటికి వెళ్ళిపోకుండా ఫోల్డ్ చేసుకొని నీట్గా మడిచి
ఇటువైపు నుంచి అలాగ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నట్టయితే కుట్టు అనేది నీట్గా వస్తుంది అనమాట. కుట్టడం ఇబ్బందిగా ఉంటే అటువైపు నుంచి కూడా కుట్టుకోవచ్చు, కానీ నేను ఇటు నుంచి కుట్టుతున్నాను. ఈ నడుము బెల్ట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. చూసారంటే ఇప్పుడు నడుము బెల్ట్ నీట్గా వచ్చి లంగా కుట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది. కుర్చీలన్నీ కూడా ఒకే సైజులో వచ్చి చక్కగా లంగా ఫినిష్ అయిపోయింది. దీనికి నేను కాదాలు కూడా వేసుకున్నాను, హుక్స్ పెట్టుకోవడానికి కాదాలను కూడా రెడీ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.